నమస్తే శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శరత్ జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ అధ్యక్షతన జరిగింది సమావేశంలో 13 అంశాలతో అజెండాను సభ ముందు ఉంచారు ముందుగా ప్రార్థనా గీతంతో సమావేశం ప్రారంభమైంది ప్రధానంగా విద్యాశాఖ కార్యకలాపాలపై తొలుత సమీక్ష నిర్వహించారు విద్యాశాఖలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన విధానంపై ప్రజా ప్రతినిధులు చర్చ నిర్వహించారు ఏకోపాధ్యాయ పాఠశాలలో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న చోట పాఠశాలల పనితీరు తక్కువ మంది విద్యార్థులు ఉన్న చోట ఏ విధంగా అమలు చేయాలనే అంశాలపై చర్చించారు తక్కువ మంది పాఠశాలలో పిల్లలు ఉండి విద్య అభ్యసించడానికి 1 కిలోమీటర్ లోపు ఉన్న పాఠశాలలో విలీనం చేయాలని అన్నారు అయితే దూరంగా ఉన్న పాఠశాలలకు విద్యార్థులు వెళ్లకుండా డ్రాప్ అవుట్ అవుతారని దానిని దృష్టిలో పెట్టుకొని విద్యాశాఖ అధికారులు మోడల్ స్కూల్ ప్రతిపాదనలు చేసి అందరూ విద్యార్థులు చదువుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు పాఠశాలల దూరం ప్రాంతాల్లో పెట్టినందువల్ల పిల్లలు విద్యకు దూరం అవుతారని ప్రజాప్రతినిధులు కొందరు మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు పశ్చిమ ప్రాంతంలో పాఠశాలల్లో నీటి వసతులు లేక ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని 2 నెలల కిందట విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఎంతవరకు పట్టించుకోలేదని పరిస్థితి ఉందని ప్రజాప్రతినిధులు తీసుకొచ్చారు నాడు నేడు కార్యక్రమంలో జరిగిన పనులను ఆపకుండా పాఠశాలల్లో అభివృద్ధి చేయాలని కొందరు ప్రజాప్రతినిధులు మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు ప్రభుత్వం నాడు నేడు బదులుగా కొత్త పథకాన్ని తీసుకురావడం జరిగిందని దానిలో పాఠశాలలకు అవసరమైన వాటిని పూర్తి చేస్తామని తెలిపారు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలని కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు ప్రజాప్రతినిధుల దగ్గరలో ఉన్న పాఠశాలల్లో ఉన్న పనితీరుపై మాట్లాడారు తల్లికి వందనం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే అందించారు ఆ విధంగా ఉండాలని సంతనోత్తరపాడు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ కోరారు ఎర్రగొండపాలెంలో జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేసినప్పటికీ ఉపాధ్యాయులు కొన్ని కోర్సులు లేవని అందువల్ల విద్యార్థులు చేరటం లేదని అన్నారు ప్రభుత్వ విద్యా విధానంపై ప్రత్యేక శ్రద్ధ చూపించి పాఠశాలల్లో అందరూ విద్యార్థులు చదువుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు రోడ్డు భవనాల శాఖపై సమీక్ష నిర్వహించారు ప్రధానంగా కనిగిరి ప్రాంతంలో బైపాస్ రోడ్డు విస్తరణ పనులు అలాగే కొత్తగా రోడ్ల విస్తరణ పనులు జరిగే సమయంలో రైతులకు సంబంధించిన పొలాలు సేకరించే సందర్భంలో ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రులు గొట్టిపాటి రవికుమార్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ ఎమ్మెల్సీ తుమాటి మాధవరావు చంద్రశేఖర్ రెడ్డి శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ముత్తుముల అశోక్ రెడ్డి బిఎన్ విజయకుమార్ ఎంఎం కొండయ్య బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి టి చంద్రశేఖర్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ జడ్పీ సీఈఓ చిరంజీవి జడ్పీటీసీ ఎంపీపీలు ఇతర అధికారులు పాల్గొన్నారు సభ్యులకు పంపబడిన అజెండా మేరకు విద్యాశాఖ సంబంధించిన 3 జిల్లాల డిఈఓల సమస్యలపై మీరు తీసుకున్న చర్యలను వివరించవలసినదిగా మరీ కోరుకుంటున్నాను డిఓ గారు సార్ నేను వెంటనే మొదట్లో నమస్తే జనరల్గా ఈ బేసిక్ ప్రైమరీ స్కూల్స్ ఇంకొకటి వచ్చి మోడల్ ప్రైమరీ స్కూల్స్ 2 రకాలు ఉన్నాయి కదా పంచాయతీకి పక్క బేసిక్ మోడల్ ప్రైమరీ స్కూల్ మీరు తీసుకుంటున్నారు కిలోమీటర్ పరిధిలో అని మీరు అంటే 3-4 కిలోమీటర్లు ఉంటే ఇమీడియట్గా మన దృష్టికి తీసుకోవచ్చు 1 కిలోమీటర్ పరిధిలో స్కూల్స్ ఉండి ఒక్కో స్కూల్కి 3-4 పిల్లలు 3-4 టీచర్లు ఉండడం వల్ల ఉపయోగం లేదు అందరం ఒక చాట తీసుకొస్తే స్ట్రెంత్ పెరిగింది స్కూల్ టీచర్స్ పెరుగుతారు స్ట్రెంత్ కూడా ఒక చాట ఉంటే స్ట్రెంత్ ఉంటే స్కూల్ నిలబడేది 2 చాట్లు ఏమవుతుందంటే 1 టీచరు 2 టీచర్లు ఉంటారు పిల్లలు వచ్చేదానికి 2-3 ఉంటారు అందుకని మెర్జీ చేస్తే దగ్గర ఉంది అది కూడా 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు ఉంటే మళ్ళీ ఎడ్యుకేషన్ దూరం అవుతారు మీరు చెప్పినట్టు 2 పిల్లలు ఉండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటే స్కూల్ మెర్జీ దానికి మాకు కూడా ప్రాబ్లం వచ్చింది కింద గ్రౌండ్ లెవెల్లో ఆ ఊరు 3 కిలోమీటర్లు ఉంది మేము పంపించాం పిల్లలు అవసరం స్కూల్ మార్పిస్తాం అనేది ఉంటుంది 4 కిలోమీటర్లు చిన్నపిల్లలు పంపించడానికి ఇష్టపడరు తల్లిదండ్రులు అట్లాంటప్పుడు ఏమైందంటే విద్య దూరం అయిపోతుంది స్కూల్ సిస్టమ్స్ బాగుండాలి అది కిలోమీటర్ పరిధి గవర్నమెంట్ ఎందుకు చెప్పిందంటే కిలోమీటర్ దాటిన తర్వాత ఇబ్బంది వచ్చింది దానికోసం నేను దాదాపుగా ఒక 2 months బ్యాక్ నాయుడుపాలెం ఒక స్కూల్లో డ్రింకింగ్ వాటర్ కానీ లేదా క్లీనింగ్ ప్లేసెస్లో ల్యాబొరేటరీస్ దగ్గర విపరీతమైనటువంటి దుర్వాసన వాటర్ ట్యాప్స్ కూడా కొట్టేశారు ఇక్కడ ఏమీ సౌకర్యం లేదు ఒక బకెట్లో పిల్లలందరూ కూడా తినని పళ్ళాలు కనుక్కుంటున్నారని డిఓ గారికి నేనే కాల్ చేసి చెప్పాను నాయుడుపాలెం ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి స్కూల్ గురించి ఇప్పటి వరకు అక్కడికి వచ్చినటువంటి వ్యక్తే లేదు మీరు మళ్ళీ సమర్థించుకునేలాగా చెప్తే ఎలాగా చేయించారా డిఓ గారు మీరు
మీకే నేను కాల్ చేసి చెప్పాను కదా, మీకే చెప్పాను. ఈ రోజు వరకు అది రిజాల్వ్ అవ్వలేదు. అక్కడికి వచ్చి చూసినటువంటి వ్యక్తి లేదు. ఇలా పుల్లల చెరువుతో పాటు గోర్నాల, పెదారవీడు, ఎర్రగొండపాలెంలో స్కూల్స్ అన్నింటిలో కూడా పిల్లలకి ఎలాంటి వసతులు కల్పించబడట్లేదు. టీచర్స్ కూడా వాళ్ళ అటెండెన్స్ తక్కువ ఉంది. ఏ టీచర్స్ రాలేదు అనేది డీటెయిల్స్తో సహా నేను మీకు పెట్టాను. దాని మీద కూడా మీరు చర్యలు తీసుకోలేదు. ఆ అటెండెన్స్ని క్రాస్ చెక్ చేయలేదు. మళ్ళీ నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. సో దయచేసి ఇమీడియట్గా చేయండి. ఎలాంటి తాగునీటి వసతి లేదు. ఆర్ఓ ప్లాంట్ దాకా పోయారు. కనీసం ఒక క్లీన్గా ఉండేటటువంటి బిందె, దాని మీద గ్లాసు లేనటువంటి పరిస్థితి అక్కడ ఉంది. మీరు అవన్నీ ఇమీడియట్గా రిజాల్వ్ చేయండి. ఇది ఎప్పటి నుంచో ప్రాబ్లం సమస్య. ఈ 2 రోజులు 3 రోజులు సాల్వేర్ గారు ఎమ్మెల్యే గారు దయచేసి ఆ కాంట్రాక్టర్ని నెక్స్ట్ డిఆర్సీ మీటింగ్ అయినా దయచేసి ఆ కాంట్రాక్టర్ పిలిచి కట్టి వాయిస్ చేయండి. అన్ని స్కూల్లో పాపం నేను పోయిన ఏ స్కూల్లో కూడా వాటర్ ప్లాంట్ వచ్చాయి. దయచేసి ఆ టెక్నీషియన్ రాకి. మరి గతంలో జరిగింది మేము మొన్న కూడా కంప్లైంట్ చేస్తున్నాం, రిటర్న్ వాటి మీద కూడా ఎంక్వైరీ చేసి నాడు నేడు స్కూల్లో గత ప్రభుత్వంలో జరిగిన అవతవకలు ఉన్నాయి చాలా. అది టీచర్లకు ఇచ్చేసి అవగాహన లేని వాళ్ళతో ఇప్పించి ఇప్పుడు ఆర్ఓ ప్లాంట్ అయితే ఒక్క స్కూల్లో చెప్పాలంటే గతంలో ఇచ్చిన నాడు నేడు స్కూల్లో గవర్నమెంట్ ద్వారా ఒక ఏజెన్సీ ద్వారా మొత్తం ఆర్ఓ ప్లాంట్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా నడుస్తుందో ఒకసారి చూపించి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వాటర్ కావచ్చు, శానిటరీ కావచ్చు, ఒకటి ఏదైనా ఉన్నా కానీ ఆ గ్రామ పంచాయతీలకే బాధ్యత ఉంది, మండల పరిషత్తులో బాధ్యత ఉంది. మీ టీచర్లకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఇలా అది ప్రయారిటీగా బేసిక్గా తీసుకోమని చెప్పండి. యూపీ స్కూల్ని మహమ్మదాపురం హై స్కూల్లో మెర్జ్ చేస్తామని చెప్పి ఎంఈఓ గారు చెప్పారు. సో అక్కడ 6th, 7th, 8th క్లాస్కి వచ్చేసి 52 మెంబర్స్ ఉన్నారు పిల్లలు. ఈ వీళ్ళందరినీ 5 కిలోమీటర్స్ ఉంది సార్ ఈ డిస్టెన్స్. పేరెంట్స్ అంతా కూడా మేము అంత దూరం పంపించమని చెప్పి అడుగుతా ఉన్నారు. మెర్జింగ్ అనేది ఆపాలని కోరుకుంటున్నాం. అక్కడ 16 మెంబర్స్ అనగా 8th వరకు యూపీ స్కూల్లో కంటిన్యూ చేశారు. యూపీ స్కూల్ కంటిన్యూ చేసుకోవడానికి అవకాశం ఉందా? చేసినప్పుడు స్ట్రెంత్ పెంచడమ్మా. యూపీ స్కూల్ కంటిన్యూ స్ట్రెంత్ పెంచండి. నెక్స్ట్ హై స్కూల్ చేద్దాం. దాన్ని అలాగే వదిలేస్తే ప్రభుత్వం దుర్వినియోగం చేసిన పని మీరు అన్నా 90% ఫినిష్ చేసి అలా వదిలేస్తారు. నేను వేస్ట్ చేసిన దానికి ఎందుకు మీరు హై స్కూల్స్ కే వాటికి ఆల్మోస్ట్ 70 to 80 నాకు కొన్ని స్కూల్స్ అలా ఫినిష్ అయ్యి మళ్ళీ స్కూల్స్ పిల్లల్ని తీసుకొస్తే అక్కడ ప్లేస్ లేదు అని మీ దృష్టికి తీసుకొస్తున్నారు. ₹1 వరకు 90 lakhs ఖర్చు పెట్టి వదిలేము. అవసరమైతే ఇంకొక 20 లక్షలు ఎక్కువ పెట్టి 1.10 లక్షలు పెట్టాక పూర్తి చేస్తాం. అదే నేను చేస్తామని చెప్తుంది. పనులు పూర్తి చేస్తాం. రెండో విధంగా ఏంటంటే ఇప్పుడు చేసే ఇన్వెస్ట్మెంట్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మేము వేస్ట్ చేసుకోము. అది పూర్తి చేసి మీరుకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేసి అవసరం చేస్తాం. ఎటువంటిది కూడా గతంలో మా ప్రభుత్వం మందు లేదు, ఈ ప్రభుత్వం అంతా కూడా ప్రజాధనమే. మీరు చెప్పిన ఇష్యూకి అది కంటిన్యూ చేస్తారు, పూర్తి చేస్తారు, పనులు జరుగుతాయి. రెండోది డిఓ గారు టాయిలెట్స్ ఇన్కంప్లీట్ అని అంటున్నారు. మీరు కంప్లీట్ అని చూపించారు, ఇన్కంప్లీట్ అని ఒకసారి రీవెరిఫై చేయండి. ఇన్కంప్లీట్ గా ఉన్నట్టయితే వాడికి అడిషనల్ ఫండ్స్ ఇచ్చి కంప్లీట్ చేద్దాం. చెప్పి మన అందరి తరఫున నా సెక్షన్ ఏంటంటే ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్కి ఆ తల్లి వందనం ఇచ్చి వాళ్ళు 2 అయినా 3 అయినా 4 అయినా కానీ తల్లి వందనం ఇచ్చి నాన్ గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న వాళ్ళకి ఒకరికి, ఎందుకంటే పాజిటివ్ డిస్క్రిమినేషన్ ఉండాలా, ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా, వాళ్ళనే ఎంకరేజ్ చేయాలా. ప్రైవేట్ స్కూల్స్లలో ఉండే వాళ్ళకి తల్లి వందనాలు అవసరం లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ ప్రెజ్యూమ్ దట్ దే ఆర్ ఎకనామికలీ వెళ్ళాలి. ఒకవేళ ఏదైనా పొలిటికల్ ప్రాబ్లం ఉంటే 3-4 తల్లి వందనాలు గవర్నమెంట్ స్కూల్స్కి 5 చిల్డ్రన్ ఉండాలి. ఏదో దానికి ఒకటి అవన్నీ 85% కంప్లీట్ అయిపోయింది సార్. మాకు రెగ్యులర్గా వీక్లీ రివ్యూస్ కూడా చేస్తున్నాము అన్ని జిల్లాల కంటే కూడా. రోడ్డు చెందంతా పోయి కంతంతా మట్టంతా లేచిపోయి వాళ్ళు బయట నుంచి దయచేసి మళ్ళీ గవర్నమెంట్ డబ్బులు ఎందుకు ఇవ్వాలి? వాడే చేయాలి కదా, వాడు డబ్బులు పెట్టుకొని మళ్ళీ పోవటం తప్పు, ఇన్ని రోజులు లేట్ చేయకపోవటం తప్పు. మళ్ళీ ఇది వల్ల జిల్లాలో ఉన్న రోడ్లన్నీ కూడా డబ్బులు ఇచ్చి కూడా అయిపోయింది. ఇప్పుడు దాదాపు అద్దంకి పచ్చు కలిపి జాయింట్ రోడ్, పీపీపీ రోడ్ అదంతే అయిపోయింది. దానివల్ల రోడ్ పనికిరాకుండా పోయింది. అది కూడా మళ్ళీ లెవెల్స్ ఇస్తున్నాం. కాదు, దీనివల్ల దాని పక్కన
ఎస్సీ కాలేజ్ మీద దుమ్ము విపరీతంగా పడుతున్నారు. వాళ్ళు ఇళ్లలో ఉండలేకపోతున్నారు. రోడ్డు పక్కన ఉన్న ఊర్లో కానీ కాలనీస్లో కానీ ఈ దుమ్మంతా లేచి పడుతుంది. రోజు రోజుకి రోడ్డు స్ట్రెంత్ కోల్పోతుంది. స్ట్రెంత్ కోల్పోయినప్పుడు వాడు వచ్చినప్పటికి ఏమైందంటే దానికి వాడికి ఇచ్చిన ఫండ్కి దీనికి మ్యాచ్ కాదు. మళ్ళీ డబ్బులు కావాలని చెప్పి కొన్ని రోజులు లేట్ చేస్తారు. అర్థమైందా? వాడి తప్పడం వల్ల ఇవన్నీ జరుగుతుంది. కంట్రాక్ట్ ఎందుకు ఇన్ని తప్పులు చేయలేదు. ఇదేమన్నా వేరే వాళ్ళకి ఇవ్వడానికి కూడా కుదరదు. 60 కూడా వేరే వాళ్ళకి కుదరదు. ఇది ఆ గ్రాంట్ వాళ్ళే చేయాలి, ఆ కాంట్రాక్టే చేయాలి. వాడి పేరు మీద చేయడానికి కూడా వేరే వాళ్ళు రావట్లేదు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇస్తారో లేదండి. ఎన్ని సమస్యలు ఉన్నాయి ఈ రోడ్డు వాళ్ళు. క్షమించాలి, తొందరగా చేయించాలి. ఏ విధమైన ఇబ్బందులు పెట్టగలుగుతారో వాడిని ప్రజలు చేసి అవార్డు పాస్ చేశాము. అవార్డు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బిస్తుంది. ఎక్కడైతే కాంపన్సేషన్ మనకు తగ్గింది అంటే వాళ్ళు కలెక్టర్ గారి దగ్గర ఆర్బిట్రేషన్ ఫైల్ చేయవచ్చు. సో అందరికీ అదే చెప్తున్నాము. చాలా మంది ఆర్బిట్రేషన్ ఫైల్ చేస్తున్నారు. ఆర్బిట్రేషన్ ఫైల్ చేస్తే కలెక్టర్ గారు హైక్ చేసిన అమౌంట్కి మళ్ళీ హైవే అథారిటీ వన్స్ జిల్లా కోర్టులో ఫైల్ చేస్తున్నారు. జిల్లా కోర్టు నుంచి కేసు తీసుకోలేకపోతే క్యాన్సర్ డ్రగ్స్ పై యువత అవగాహన కలిగి ఉండాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. చిన్న వయసులోనే డ్రగ్స్కు బానిసలు కావటం వల్ల గుండె సంబంధిత వ్యాధులతో చిన్న వయసులోనే గుండెపోటుతో యువత మరణిస్తున్నారన్నారు. రైజ్ ఇంజనీరింగ్ కళాశాల టెక్బుల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన 5K మారథాన్ రన్లో విజేతలకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమాన్ని మినీ స్టేడియంలో నిర్వహించారు. క్యాన్సర్ డ్రగ్స్ నియంత్రణపై అవగాహన కల్పించేందుకు శ్రీ కృష్ణసాయి రైస్ ఇంజనీరింగ్ కళాశాల టెక్బుల్ ఆధ్వర్యంలో 5K మారథాన్ రన్ నిర్వహించడం అభినందించదగ్గ విషయమని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. యువత ట్రిబుల్ రైడింగ్, స్పీడ్ డ్రైవింగ్, శబ్ద కాలుష్యాన్ని కలిగించే సైలెన్సర్లను ఉపయోగించరాదని యువతకు సూచించారు. కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ యువతకు మార్గనిర్దేశకత్వం చేసే మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు. ఎస్పీ ఏఆర్ దామోదర్ హెల్మెట్ను చూపించి ప్రతి ఒక్కరూ ప్రాణ రక్షణ కోసం హెల్మెట్ ధరించాలని పిలుపునిచ్చారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ షుగర్, బీపీ లాంటి వ్యాధులకు గురవుతున్నారని, టీవీలు, వీడియో గేమ్స్, సెల్ ఫోన్స్ ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తున్నాయన్నారు. వీటిని నియంత్రించేందుకు ఇలాంటి రన్లు ఉపయోగపడతాయని తెలిపారు. రైస్ కాలేజీ కరస్పాండెంట్ సిద్ధా హనుమంతరావు మాట్లాడుతూ తాము చేపట్టిన ఈ మారథాన్ రన్కు కలెక్టర్, ఎస్పీ, నగరపాలక సంస్థ సహకారాన్ని అందించారని తెలిపారు. ఈ సందర్భంగా మారథాన్ రన్లో పాల్గొన్న విజేతలు పురుషులు, మహిళల విభాగంలో ప్రత్యేకంగా బహుమతులు అందజేశారు. ప్రథమ 20,000, ద్వితీయ 15,000, తృతీయ బహుమతి 10,000, 2,000 చొప్పున 10 మందికి కన్సోలేషన్ బహుమతులు అందజేశారు. వీరితో పాటు చిన్నారులు కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి కూడా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ నాగేశ్వరరావు, డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, రైస్ కాలేజీ ట్రెజరర్ సిద్ధా భరత్, సిద్ధా వెంకటేశ్వరరావు, రంగమన్నార్, సిద్ధా సూర్యకుమారి, సిద్ధా ప్రవల్లిక, సిద్ధా లత, టెక్బుల్ భాస్కర్ రెడ్డి, ఉపాస్ హాస్పిటల్ డాక్టర్ చావల ప్రకాష్, కీర్తి మెడికల్స్ వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Congratulate all the participants of this 5K marathon and especially the winners. Thank you all. ఎందుకంటే ఈ రోజు ఉండే పరిస్థితుల్లో అందరూ కూడా అవేర్నెస్ రావాలి, వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ 5K రన్ పెట్టారు. ఎక్కువ ఈరోజు ఉండే హెల్త్ కండిషన్స్ కానీ, ఈరోజు క్యాన్సర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి, అదేవిధంగా హార్ట్ డిసీజ్ ఎక్కువ వస్తూ ఉన్నాయి. దాంతోపాటు డ్రగ్, దానికి చిన్న వయసులో నుంచే డ్రగ్కి ఎడిక్ట్ అవుతున్నారు. ఇవన్నీ అవేర్నెస్ తీసుకురావడానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు, అందరూ ఇచ్చారు. అందరూ కూడా చదువుకునే విద్యార్థులు. ఇందాక మన ఎస్పీ గారు హెల్మెట్ కూడా చూపించారంటే మేమంతా కూడా మమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి. ఈరోజు స్టూడెంట్స్ ఏంటంటే ఫ్యాషన్ అయిపోయింది, సైలెన్సర్ తీసేయటం, రౌండ్స్ బైక్ తిప్పటం, డ్రింక్ చేసి డ్రైవ్ చేయటం, ఇలాంటివన్నీ కూడా చేయటం వల్ల మీకు కాకుండా ఇరుకోలు కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా మీ అందరూ కూడా ఒక ఆలోచన విధానంతో ముందుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ యూజ్ చేయాలి, డ్రింక్ చేసి డ్రైవ్ చేయకూడదు. అదేవిధంగా సైలెన్సర్ తీయటం ఇవన్నీ కూడా చేయకుండా పబ్లిక్లో ఒక మంచి మెసేజ్. I was totally surprised that so many people got up early in the morning to participate in this run. I never knew that in so many people wanted. I don't know whether all of them completed 5K or not,
they came and participated. I was really surprised that so many people. We should be aware that health is very important. They say health is wealth. So if you have to do this running and all that, because when you do good exercises, even your mental and other capabilities and tension, BP and all these things come into control. So in the present generation, what is happening is we are more on to this TV, these video games and all that. Health is very important. You have to run, and if you are not healthy, whatever you do, it will be a big zero, because without cooperation of health, whatever you do, your dreams will not be achieved. Pleasure and honor to have you here, sir, for this event. Thank you once again for spending your valuable time with us. Jargutundi to our beloved Vijay Kumar Garu. Central Felicitation. So Prakash Raj, once again, for your support. Momento ఇవ్వబడుతుంది ఇప్పుడు. Congratulations for your beautiful support. of police Prakasham district. మేధస్సుకు పదును పెట్టే చెస్ను చిన్నతనం నుండి నేర్పిస్తే వారు భవిష్యత్తులో ప్రపంచ ఛాంపియన్లుగా ఎదిగే అవకాశం ఉందని ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు అన్నారు. హైదరీ క్లబ్ ఆవరణలో స్వర్గీయ రతన్ టాటా మెమోరియల్ ప్రకాశం జిల్లా ఓపెన్ చెస్ టోర్నమెంట్ను ఎమ్మెల్యే దామచల్ల ప్రారంభించారు. ముందుగా చెస్ టేబుల్పై పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం చెస్ పోటీలను నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. నిర్వాహకుల తరపున ఎమ్మెల్యేను సత్కరించారు. దాదాపు 150 మంది చిన్నారులు ఈ చెస్ టోర్నమెంట్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో హైదరీ క్లబ్ ఉపాధ్యక్షులు నాగిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోశాధికారి ఆంజనేయులు, బండారు మదన్, టోర్నమెంటు నిర్వాహకులు జేకే రాజు, కందుల కోటి, వై శ్రీకాంత్, పోసపాటి బుజ్జి తదితరులు పాల్గొన్నారు. ఒక మంచి ఆలోచనలు, మంచి విధానాలు, సమాజం కోసం ఒక మంచి మనస్ఫూర్తిగా ఉండే వ్యక్తి రతన్ టాటా గారు అని చెప్పి కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఆయన ఏది ఉన్నా కూడా, ఏది సునామీ వచ్చినప్పుడు కానీ, మనకి మొన్న కోవిడ్ అప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఎక్కడన్నా తీవ్రమైన తుఫాన్లు వచ్చేసి ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ, ప్రజలకి ఏం చేయాలి, ఎంత సంపాదించేది అనేది కాకుండా సమాజానికి మనం ఏం చేసామనేది ఆ విధంగా ఆయన ముందుకెళ్ళే వ్యక్తి. ఎప్పుడు కూడా ప్రజల శ్రేయస్సు కోసం కోరి ఎన్నో వ్యాపారాల్లో ఆయనకంటూ ఆయన ముద్ర వేసుకున్న వ్యక్తి రతన్ టాటా గారు. ఈరోజు ఆయన మన మధ్యలో లేకపోయినా చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో మాత్రం ఉండిపోయే వ్యక్తి రతన్ టాటా గారు అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి అలాంటి వ్యక్తి మీద ఈరోజు చెస్ కార్యక్రమం పెట్టడం మన హైదరీ క్లబ్ వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ ఈ హైదరీ క్లబ్ ప్రాంగణంలో జరిగిన జేకే రాజు అకాడమీ వాళ్ళ ఆధ్వర్యంలో టాటా మెమోరియల్ రతన్ టాటా గారి స్వర్గీయ రతన్ టాటా గారి మెమోరియల్తో ఇవాళ చెస్ పోటీలు జిల్లా స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది. మేము ఊహించిన దానికంటే ఎక్కువగా ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. సిస్టమేటిక్గా ఒక టోర్నమెంట్లో ఎలా జరగాలో అలా నిర్వహణ చేయడం జరుగుతుంది. ఇక్కడ దాదాపు 128 మంది ప్లేయర్స్ పాల్గొనడం జరుగుతుంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగే ఈ టోర్నమెంట్లో చాలా అన్ని వసతులతో, అన్ని సౌకర్యాలతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రకాశం జిల్లా ఒకప్పుడు చదరంగానికి పెట్టిన పేరు
అది మళ్ళీ ఆ పునర్వైభవం మళ్ళీ ఇవాళ మనం కొనసాగిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో చాలామంది క్రీడాకారులకి కావాల్సిన కోచింగ్ కానీ ఇక్కడ దీనికి అన్ని ఏరియాల నుంచి ప్రకాశం జిల్లా నుంచి అన్ని ఏరియాల నుంచి ఆల్మోస్ట్ 126 మెంబర్స్ 128 మెంబర్స్ వచ్చారు. వాళ్ళకి ఇక్కడ భోజనాలు కూడా ఇక్కడే అరేంజ్ చేశాము. అలాగే లేడీస్కి కూడా సపరేట్గా అకామిడేషన్ కూడా మన క్లబ్ తరఫు నుంచి సార్ వాళ్ళు ఇచ్చారండి. అన్ని దగ్గరుండి వాళ్ళే సహకారం అందించారు మాకు. ఇందులో టాప్ 10 క్రీడాకారులకి ప్రైజ్ మనీ కూడా ఉంది. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అండ్ బెస్ట్ వెటరన్, బెస్ట్ ఉమెన్ వాళ్ళకు కూడా స్పెషల్ వీళ్ళకి కాకుండా స్పెషల్ ఏజ్ గ్రూప్ ప్లేయర్స్కి కూడా ప్రైజెస్ ఇచ్చినామండి. టాప్ 3 ప్లేయర్స్కి ప్రైజెస్ ఉంటాయి. ఇందులో టోటల్గా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు తమలోని కొత్త ఆవిష్కరణలకు పదును పెడుతూ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవాలని, తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చే దిశగా ముందుకు సాగాలని రవిశంకర్ గ్రూప్ చైర్మన్ జనసేన నాయకులు కంది రవిశంకర్ అన్నారు. సింగరాయకొండ గీతం విద్యా సంస్థ 2వ రోజు నిర్వహించిన మారథాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా రవిశంకర్ను గీతం విద్యా సంస్థల చైర్మన్ జి లక్ష్మణరావు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కంది రవిశంకర్ విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ ప్రయోగాలను తిలకించి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రవిశంకర్ వెంట ఒంగోలు, సింగరాయకొండ జనసేన నాయకులు రాంబాబు, అయినాబత్తిన రాజేష్, కాసుల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాగా ప్రకటించారు, కానీ నిధులు మాత్రం కేటాయించలేదని, 10,000 కోట్ల రూపాయలు జిల్లాకు కేటాయించాలని జిల్లా పరిషత్ సమావేశంలో తీర్మానం చేయాలని సిపిఎం నాయకులు, మంత్రులను, ప్రజాప్రతినిధులను కలిసి వినతిపత్రం సమర్పించారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరుగుతున్న సందర్భంగా వినతిపత్రాలు అందజేశారు. ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాగా ప్రకటించాలని అనేక పోరాటాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన జిల్లాల జాబితాలలో చేర్చిందని, కానీ నిధులు మాత్రం కేటాయించలేదని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎస్కే మాబు అన్నారు. జిల్లాలో ప్రాజెక్టులు అమలు, విద్యాభివృద్ధి కావాలన్నా, అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలన్నా నిధులు అవసరమని అన్నారు. అందుకోసం అవసరమైన నిధులను సమకూర్చేందుకు జిల్లా పరిషత్ సమావేశంలో తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి నిధులు కేటాయించేలా చేయాలని కోరారు. వినతి పత్రాలు అందించిన వారిలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జీవి కొండారెడ్డి, కంకణాల ఆంజనేయులు, చీకటి శ్రీనివాసరావు, ఎం రమేష్, సిఐటియు నాయకులు కారం సుబ్బారావు, కేవీపీఎస్ నాయకులు బి రఘురాం తదితరులు పాల్గొన్నారు. లేకపోయినా 50 కోట్లు మన జిల్లాకి ఇచ్చారు, మన స్టేట్. అది మన 14 to 19 మనం తెచ్చాం. వాళ్ళ గవర్నమెంట్ చాలా రూపాయి ఇవ్వాల వాళ్ళు మన జిల్లాకి రాలా. అరే నేను చెప్పేది నీకు అర్థం కాకపోతే నేను చెప్తాను. అప్పుడు చేర్చకపోయినా మన స్టేట్ గవర్నమెంట్ మనకి ఇచ్చింది డబ్బులు 50 కోట్లు. స్టేట్ గవర్నమెంట్ మనకి ఇచ్చింది ఆ రోజు. రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లా అత్యంత వెనకబడింది. ఈ వెనకబడినటువంటి జిల్లాగా గుర్తించమని చెప్పి సిపిఎం అనేక సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉంది. ఎట్టికేలకి ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం వెనకబడినటువంటి జిల్లాగా గుర్తించింది. కానీ పేరుకు గుర్తించింది, కానీ దానికి కేటాయించేటువంటి నిధులు ఏమాత్రం కేటాయించడం లేదు. ఈ జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు, విద్యాలయాలు ఇవన్నీ కూడా పూర్తి చేయాలి అంటే, ఈ జిల్లాను అభివృద్ధి చేయాలంటే 10,000 కోట్లు కేటాయిస్తేనే సమగ్రంగా అభివృద్ధి చెందుతుంది. పేరుకు మాత్రమే కేటాయించి వదిలేస్తే, పేరుకు నిధులు కేటాయించామనడం తప్ప ఏమాత్రం దీని మీద శ్రద్ధ లేదు.
అందుకని సిపిఎం ప్రజాప్రతినిధులందరికీ కూడా జిల్లా పరిషత్తులో చర్చించి రాష్ట్రంలో కూడా చర్చించి 10,000 కోట్ల రూపాయలు కేటాయించాలి అని చెప్పి మేము ఈరోజు అర్జీ ఇవ్వడం జరిగింది. అర్జీ ఇవ్వడమే కాదు, సిపిఎం వామపక్షాలు ఇతర ప్రజాతంత్ర శక్తులందరినీ కలుపుకొని 10,000 కోట్ల సాధన కోసం ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. వెనుకబడిన జిల్లా అభివృద్ధి కోసం 10,000 కోట్ల రూపాయలు మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం కేవలం 50 కోట్లకు మాత్రం ఇస్తానంటుంది. ఆ 50 కోట్లు కూడా ఇంతవరకు రిలీజ్ కాలేదు. అందువల్ల జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు వాస్తవాలు తెలుసుకొని కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి నిధులు రాబట్టేందుకు కృషి చేయాలి. నిధులు లేని కారణంగా కేంద్రీయ విద్యా సంస్థలు కానీ జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టులు కానీ పరిశ్రమలు కానీ పూర్తి కావట్లేదు. ప్రకటనలు జీవాలకే పరిమితమయ్యే తప్పితే కార్యాచరణ లేదు. కార్యాచరణ జరగాలంటే ఖచ్చితంగా 10,000 కోట్ల ప్యాకేజీ వస్తేనే పరిష్కారం అవుతుందని మేము సిపిఎంగా చెప్పదలుచుకున్నాం. విశ్రాంత బ్యాంకు ఉద్యోగుల సమస్యల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని బ్యాంకు రిటైర్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ బీవీవీ కొండలరావు విమర్శించారు. ప్రకాశం జిల్లా బ్యాంక్ రిటైర్స్ ఫెడరేషన్ ద్వితీయ జనరల్ బాడీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విశ్రాంత బ్యాంకు ఉద్యోగులను కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని, అతి తక్కువ పెన్షన్లు ఇస్తూ బ్యాంకు ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తుందని కొండలరావు అన్నారు. ఓవైపు విలీనం పేరుతో బ్యాంకులను ప్రైవేటు పరం చేస్తూ ఉద్యోగులను స్వచ్ఛంద విరమణ పేరుతో హక్కులను కాలరాస్తుందని తెలిపారు. బ్యాంక్ రిటైర్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తమ యూనియన్ పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ ఏ ఎల్లారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ వారణాసి కృష్ణమూర్తి, వైస్ ప్రెసిడెంట్ ఎంఎస్ఆర్ కె ప్రసాద్, జాయింట్ జనరల్ సెక్రటరీ పి వీరారెడ్డి, జాయింట్ జనరల్ సెక్రటరీ వి జగన్మోహన్ రావు, రిటైర్డ్ జనరల్ మేనేజర్ ఆంధ్ర బ్యాంక్ కేఎస్పివి రమణమూర్తి, ఆల్ ఇండియా సిండికేట్ బ్యాంక్ రిటైర్ ఫెడరేషన్ చైర్మన్ పిఎల్ కాంతారావు, ప్రకాశం జిల్లా చైర్మన్ పి పుష్పరాజు, ప్రెసిడెంట్ యువి రత్నం, ప్రకాశం జిల్లా జనరల్ సెక్రటరీ పికే రాజేశ్వరరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ సిబి రావు, ట్రెజరర్ కెవి నారాయణ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ మహాసభ యొక్క ముఖ్య ఉద్దేశం బ్యాంకు ఉద్యోగస్తులు రిటైర్ అయిన వాళ్ళందరికీ కూడా పెన్షన్ అనేటువంటిది 1993లో బ్యాంకు ఉద్యోగస్తులకి పెన్షన్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. 1986 నుంచి కూడా రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులందరికీ పెన్షన్ ఇవ్వడం జరిగింది. 1986లో ఎంతైతే పెన్షన్ వస్తుందో 2024లో కూడా అంతే పెన్షన్ రావడం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఇది దేశంలోనే బ్యాంకు రిటైరీస్ అందరినీ కూడా ఒక సబ్ హ్యూమన్ ట్రీట్మెంట్, అంటే జంతువులకి ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ వాళ్ళ ప్రభుత్వాలు ఇవ్వడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. మరి దీన్ని మరి జంతువులుగా కాకుండా మనుషులుగా చూసి కనీస పెన్షన్ అనేటువంటిది ఉండాలి అనేటువంటి నిబంధనతోటి పెన్షన్ అప్డేషన్ జరగాలి అనేటువంటి ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలన్నీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారి పే కమిషన్ ద్వారా, అదేవిధంగా పిఆర్సీ పే రివిజన్ కమిటీ ద్వారా రిటైర్ అయిన ప్రతి ఉద్యోగికి పెన్షన్ ఎన్హాన్స్మెంట్ జరుగుతుంది, అంటే పెన్షన్ పెంచబడుతుంది. అదేవిధంగా బ్యాంకుల్లో బైపార్టెడ్ సెటిల్మెంట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతి 5 సంవత్సరాలు ఒకసారి వర్కింగ్ ఎంప్లాయీస్కి ఆఫీసర్స్కి జీతభత్యాలు పెంచుతుంది. కానీ బ్యాంక్ రిటైరీస్ మాత్రం ఆ బైపార్టెడ్ సెటిల్మెంటు వర్తించనివ్వట్లేదు. మేము ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని, అదేవిధంగా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ మేము అడుగుతుంది ఒక్కటే, పెన్షన్ అందరికీ సమానంగా ఉండాలి. కోట్ల మంది శ్రీ కృష్ణసాయి రైజ్ ఇంజనీరింగ్ కళాశాల టెక్బుల్ ఆధ్వర్యంలో మినీ స్టేడియం వద్ద 5K మారథాన్ను జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఫ్లవర్స్ గన్ పేల్చి ప్రారంభించారు. మినీ స్టేడియం వద్ద ప్రారంభమైన రన్ మిరియాలపాలెం సెంటర్ వద్ద యూటర్న్ను తీసుకుని మళ్లీ మినీ స్టేడియం వరకు సాగింది. మినీ స్టేడియంలో రన్కు ముందు యువత నృత్యాలు చేసి అలరించారు. చిన్నారులు, యువకులు, మహిళలు, వృద్ధులు సైతం ఈ 5K రన్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. 5K రన్ జరిగే ప్రాంతంలో రన్నింగ్లో పాల్గొన్న వారికి ఎటువంటి ఆరోగ్య సమస్య తలెత్తినా నివారించేందుకు ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్, మంచినీటి కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలీసులు రన్నింగ్ చేసేవారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు. పాల్గొన్న ప్రతి యువకుడికి టీ-షర్ట్, క్యాప్ అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ నాగేశ్వరరావు, సిద్ధా వెంకటేశ్వరరావు, రైస్ కాలేజీ ట్రెజరర్ సిద్ధా భరత్,
రంగమన్నార్, సిద్ధ సూర్యకుమారి, సిద్ధ ప్రవళిక, సిద్ధ లత, టెక్ముల్ భాస్కర్ రెడ్డి, ఉపాస హాస్పిటల్ డాక్టర్ చావల ప్రకాష్, కీర్తి మెడికల్స్ వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Ready? Reggaeton antaru, please a request. Once 2.5 km complete avaki kuda once again thank you so much andi. ani edu chustunna mana chief guest raaka kosam start avutundi run etuvanti baada padoddu ante etuvanti sensor untundi sensor come on man oh goal man andarki kuda. సో ఈరోజు అందరికీ అవగాహన క్యాన్సర్ మీద ముఖ్యంగా స్త్రీలకి అవగాహన కార్యక్రమం కల్పించడం, అలాగే డ్రగ్స్ వాడడం వల్ల, అలాగే గాంజా వాడడం వల్ల యూత్కి ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు, అలాగే వాళ్ళ లైఫ్ ఏ విధంగా ఇబ్బంది పడుతుంది దాన్ని తెలియజేయడానికి, అలాగే హెల్మెట్ వాడకపోతే చనిపోతున్నారు యాక్సిడెంట్లో, వాళ్ళ ఫ్యామిలీలంతా కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతున్నారు. ఈ మూడింటి గురించి కూడా ఈరోజు ఒక అవగాహన కార్యక్రమాన్ని, అలాగే దాంట్లో భాగంగా 5 కిలోమీటర్స్ రన్ కూడా బైక్ రన్ కూడా మనం కండక్ట్ చేసుకోవడం జరిగింది. రైజ్ కాలేజ్ యాజమాన్యం దీన్ని చక్కగా ఆర్గనైజ్ చేశారు. ప్రజల్లో అవగాహన కల్పించడానికి వాళ్ళు ముందుకు రావడం వల్ల ఆ టీంకి, అలాగే టెక్ బుల్స్, అలాగే ముఖ్యంగా భరత్ అండ్ టీమ్, కృష్ణ సాయి కాలేజ్ గ్రూప్స్ అండ్ రైజ్ కాలేజ్ యాజమాన్యానికి మరొకసారి మా తరఫున అభినందనలు. థ్యాంక్ యూ. రైజ్ కృష్ణ సాయి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ మరియు టెక్ బుల్స్ ఎండి గారు అందరం కలిసి ఈ కార్యక్రమం చేపట్టాం. దీనికి ముఖ్య అతిథిగా ఫ్లాగ్ ఆఫ్ చేయడానికి ఎస్పీ గారు దామోదర్ గారు వచ్చి ఫ్లాగ్ ఆఫ్ చేసినందుకు ఆయనకి మా ఆర్గనైజ్ కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా క్యాన్సర్ మీద ఫైట్ చేయాలి, యాంటీ డ్రగ్స్ని మనం సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ఎంతో ముఖ్య ఉద్దేశంతో ఒక ఆబ్జెక్ట్తో ముందుకెళ్తున్నాము. దీన్ని ప్రజలు రీచ్ చేసే బాధ్యత మీరు కూడా తీసుకొని మాకందరికీ తోడ్పడతారని ఎంతో ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే క్యాన్సర్ మీద అవగాహన. ఈరోజు ఆ జనాల్ని పీడిస్తున్న ఒక ముఖ్యమైన సమస్య ఇది, క్యాన్సర్ మీద అవగాహన. అదేవిధంగా ఈరోజు యువత మత్తు పదార్థాలకి బానిసలు అవుతున్నారు. సార్ ఎస్పీ సార్ని కలిసినప్పుడు క్యాన్సర్ అనేది పెద్దవాళ్ళకి కొంచెం ఇదిగా ఉంటుంది, చిన్నపిల్లలు యూత్ ఏదైతే ఉన్నారో ఇప్పుడు మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఒంగోలులో ఉండే యూత్కి ఒక మెసేజ్ మీరు ఇవ్వండి అంటే డ్రగ్స్ వద్దు బ్రో అని సార్ ఒక కోట్ పెట్టించి దాన్ని ప్రమోట్ చేయడం కూడా జరిగింది. ఈ మెసేజ్ ఎందుకు ఇస్తున్నాము, ఎలా ఇస్తున్నాము అనేది జనాలు అర్థం చేసుకొని సార్ యొక్క ఎస్పీ గారు, డిస్ట్రిక్ట్ పోలీస్ అథారిటీస్ అందరూ కూడా ఎందుకు చెప్తున్నారని అర్థం చేసుకొని ప్రతి ఒక్కళ్ళు యూత్ అందరూ కూడా దీని మీద ఆలోచించి డ్రగ్స్ జోలికి వెళ్లకుండా మంచి భవిష్యత్తు ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. మిత్రులకి అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత గొప్పగా చేయగలిగాము అంటే దీని ముఖ్య ఉద్దేశం ఈజ్ క్యాన్సర్ అవేర్నెస్ as well as actually the youth to be aware of the anti-drug message. So it is extremely important for the people to stay away from drugs and lead their career and then realize their dreams. Thank you very much for all your support, and then we actually intend to do this program every year with a more bigger success. And we thank all the support partners.
విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించడానికి నారాయణ విద్యా సంస్థలు వినూత్న కార్యక్రమాలతో ముందుకు వెళుతున్నాయని నారాయణ విద్యా సంస్థల కోఆర్డినేటర్ స్వాతి, శ్రీను, మన్నం అన్నారు. Class 5 personal care grade 2 grade 3 even grade 1 students also we make them too strong self care మనం తీసుకోవాలి when they have that ideal teachers in the 5th class itself about soft skills ఇప్పుడు నేను చెప్పాను కదా ఎవరైనా ఒకరు కొత్తగా చెప్పాలి also good touch. ఒంగోలు సంతపేట నారాయణ పాఠశాలలో జిల్లా స్థాయి అబకస్ ఫైనల్ పోటీలను నిర్వహించారు. ప్రకాశం జిల్లాలోని నారాయణ విద్యా సంస్థల బ్రాంచుల నుండి వచ్చిన విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొన్నారు. అబాకస్ బ్రెయిన్ బ్యాటిల్ పేరుతో నిర్వహించిన ఈ పోటీలలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ విద్యా సంస్థల కోఆర్డినేటర్ స్వాతి మాట్లాడుతూ అప్పటికప్పుడు కొత్త కొత్త కార్యక్రమాలతో విద్యార్థులలో ప్రతిభను వెలికితీసే ప్రయత్నాలను చేస్తున్నామన్నారు. నారాయణ విద్యా సంస్థల్లో 1వ తరగతి నుండి అబాకస్ బోధించడం జరుగుతుందని, ఇది విద్యార్థుల్లో ఏకాగ్రత, వేగం, చురుగ్గా ఆలోచించడం వంటి వాటిని పెంపొందిస్తుందని అన్నారు. నారాయణ ఒంగోలు సంతపేట ప్రిన్సిపాల్ వాసంతి మాట్లాడుతూ మెసపోటోనియా నాగరికత కాలంలో అబాకస్ విద్యార్థులకు గణితం సులభంగా నేర్చుకోవడానికి దోహదం చేస్తుందని అన్నారు. నారాయణ విద్యా సంస్థల్లోని ఉపాధ్యాయులకు అబాకస్పై ప్రత్యేక శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఏజీఎం పెద్దిరెడ్డి విరూప్తో పాటు అధ్యాపకేతర బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. రోజు ఇక్కడ మా స్కూల్ క్యాంపస్లో 10 బ్రాంచెస్కి నారాయణ స్కూల్స్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న 10 బ్రాంచెస్కి అబాకస్ గ్రాండ్ ఫినాలే జరుగుతుంది. దాని టైటిల్ వచ్చేసి అబాకస్ బ్రెయిన్ బ్యాటిల్. ఇది 4 లెవెల్స్ స్కూల్ లెవెల్లో కంప్లీట్ చేసుకొని పిల్లలు ఇక్కడ ఫైనల్స్కి వచ్చారు. ఈచ్ క్లాస్ నుంచి 36 మెంబర్స్ దాకా వచ్చారు డిఫరెంట్ బ్రాంచెస్ నుంచి. పిల్లలు ప్రతిరోజు అబాకస్ క్లాసెస్ జరుగుతాయి మా స్కూల్స్లో. 1 to 5 క్లాసెస్ కంపల్సరీ క్లాసెస్ జరుగుతాయి. దాని తర్వాత ఇలా కాంపిటీషన్స్ పెట్టి వాళ్ళల్లో టాలెంట్ని ఇంప్రూవ్ చేయడానికి నారాయణ సంస్థ వాళ్ళు ఈ కార్యక్రమాలన్నీ చేపడుతున్నందుకు ఇది మాకు చాలా గర్వంగా ఉంది. We are conducting here the Abacus finale at district level. Before this, 3 levels are completed at branch level. The filtered students, whoever selected for the finale, they came here along with their parents. Here the Abacus training we are giving from class 1 onwards. Nowadays, for the competitive world, the students are going to train from primary level. In Narayana institutions, we are providing that opportunity to the students for the speed calculations in mathematics. భవిష్యత్తులో వైద్యులుగా స్థిరపడాలంటే ఏకాగ్రత ముఖ్యమని, ప్రస్తుత పోటీ ప్రపంచంలో వైద్య వృత్తి అత్యంత గౌరవప్రదమైనదని డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ కె సుబ్రహ్మణ్యేశ్వరి విద్యార్థులకు సూచించారు. మైత్రి నీట్ అకాడమీ వార్షికోత్సవం సందర్భంగా వారు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఒంగోలు కాపు కళ్యాణ మండపంలో జరిగిన వార్షికోత్సవంలో మైత్రి నీట్ అకాడమీ విద్యార్థులకు దశ దిశ నిర్దేశించారు. వైద్య వృత్తిలో చదువు తప్ప ఎటువంటి కార్యక్రమాల వైపు దృష్టి సారించవద్దని తెలిపారు. ఈ సందర్భంగా మైత్రి డాక్టర్లు ఎస్ రామారావు, ఎస్వి పద్మజ మాట్లాడుతూ స్థాపించిన 4 ఏళ్లలోని 60 మందికి పైగా నీట్లో సీట్లు దక్కించుకున్న ఏకైక సంస్థని అన్నారు. ఇంటర్లో స్టేట్ సెకండ్, జిల్లా ఫస్ట్ సాధించిన మైత్రి నీట్ అకాడమీ విద్యార్థులు తమ సంస్థ ప్రతిష్టను పెంచారని పేర్కొన్నారు. వైస్ ప్రెసిడెంట్ ఎస్ ఏడుకొండలు, విశ్రాంత ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ ఏ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సో మీరందరూ కూడా అది గుర్తుపెట్టుకొని మన ప్రొఫెసర్స్, టీచర్స్, పెద్దవారు, తల్లిదండ్రులు చెప్పేది బాగా నేర్చుకొని అవి పాటిస్తూ ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. తర్వాత మీరు ఇది పాస్ అయ్యి బయటికి వెళ్ళిన తర్వాత ప్రొఫెషనల్ కోర్సెస్ ఎంటర్ అవుతారు. అవేంటంటే మీ ఈ కోర్సుల ప్రకారం మెడికల్ కానీ లేదా ఐఐటి కానీ సివిల్ కోర్సులు కానీ వెళ్తారు. అవి ప్రొఫెషనల్ కోర్సెస్ ఎంతో బాగుంటాయి, వాటికి కొంత విలువ ఉంటుంది. సో మీరందరూ కూడా అది ఇష్టపూర్వకంగా కష్టపడి చదివి మీ తల్లిదండ్రుల ఆశీస్సులతో మీ పెద్దలు, టీచర్స్
వారి సజెషన్స్ తోటి మంచి పేరు తెచ్చుకుంటూ సొసైటీలో ముందుకు రావాలని కోరుకుంటున్నాను. తర్వాత ఈ మైత్రేయి అకాడమీని చూస్తుంటే ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది. మేము చదువుకునేటప్పుడు ఇట్లాంటివి మన ఒంగోలు పరిసర ప్రాంతాల్లో లేకుండా మేము చాలా దూరం పోయి చదువుకోవాల్సి వచ్చేది. ఈ ఫెసిలిటీస్ తోటి ఇవన్నీ మంచి టీచర్స్ మీకు అందిస్తున్న మార్గాన్ని బాగా యూజ్ చేసుకొని ఇంతమంది పాపులేషన్ ఉన్న కంట్రీలో మనకు అన్ని స్కిల్స్ అంటే మనకి చేతనైంది హార్డ్ వర్కింగ్ టీచర్స్తో ఏమేమి చెప్పించుకోవాలో అవంతా కూడా చాలా ఇదిగా మనం డౌట్ క్లారిఫికేషన్ ఇవంతా కూడా చేయించుకొని ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేస్తున్నాయి. మీరంతా ఈ ఫెస్ట్ అవడంతో మీరు మళ్ళీ చదువులోకి అట్లా అంతా వెళ్ళిపోవాలి. హార్డ్ వర్కింగ్ కష్టపడటానికి ఏమి క్యాలిబర్ ఒక స్కేల్ కానీ ఒక ఇది కానీ ఉండదు. మా డాక్టర్స్గా ఏదో అంటే పైకి కనిపిస్తామని డాక్టర్గా చదివితే మీరు 24 hours 24/7 పనిచేస్తూనే ఉండాలి. అదేమి వైట్ కోట్ వేసుకొని దానికంతా ఏం కూర్చుంటానికి కాదు. దాని వెనక ఎంతో కష్టం ఉంటుంది. దాని వెనక పేరెంట్స్ ఎంతో అంటే మనకి ఫీజులు కట్టాల్సి వస్తుంది. ఇవంతా కూడా పేరెంట్స్ కూడా చాలా త్యాగం చేసి ఉండాల్సి వస్తుంది. పిల్లలు అంటే మైత్రేయి అకాడమీలో జాయిన్ అయ్యి అంటే మీకు ఇక్కడికి లోకల్గా వచ్చేసి ఉన్నాయి మనకి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా. ఇదివరకు ఒక సర్టెన్ సెంటర్స్ విజయవాడ గుంటూరు అట్లా వెళ్ళాల్సి వస్తుంది. మన ఒంగోలు కూడా అంత స్టాండర్డ్తో అట్లా వచ్చినప్పుడు మనం ఎంతవరకు ఉపయోగించుకొని కష్టపడి చదువుతాం అన్నది మెయిన్ ఇంపార్టెంట్. ఈ ఫెస్ట్ అవడంతో చాలా మంది మీరు నీట్ కూడా ఆల్మోస్ట్ డిక్లేర్ చేసినట్లున్నారు అప్లికేషన్స్ అవి. మైత్రేయి అకాడమీ స్థాపించిన అతి కొద్ది కాలంలో అతి ఎక్కువ ర్యాంకులు సాధించిన విద్యా సంస్థగా ఎదగడం నాకు చాలా సంతోషంగా ఉంది. మా అకాడమీ ఈ 4 సంవత్సరంలో దగ్గర 60 మందికి డాక్టర్ సీట్లు సాధించినటువంటి విద్యా సంస్థ ప్రకాశం జిల్లాలో ఏకైక విద్యా సంస్థ శ్రీ మైత్రేయి అకాడమీ. భవిష్యత్తులో ఇదే విధంగా మా విద్యార్థులు ఎంతోమంది డాక్టర్లుగా కనిపించి ఈ సమాజానికి వైద్య సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విజయానికి కారణం మా నిర్దిష్ట ప్రణాళిక, సమర్థవంతమైన ఉపాధ్యాయుల శిక్షణ, విద్యార్థుల శ్రమ ఈ 3 కలిస్తేనే విజయం సాధ్యం. ఈ సంవత్సరం అనగా 2025 ఈ సంవత్సరం మేము జూనియర్ కళాశాల కూడా ప్రారంభిస్తున్నామని తెలుపుటకు ఆనందపడుతున్నాము. మా విజయానికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మరియు మా ఉపాధ్యాయేతర సిబ్బందికి నా ధన్యవాదాలు. విశ్వమిత్ర ఫౌండేషన్ ద్వారా చెట్ల పెంపకంపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు విశ్రాంత డిఈ ఎన్వి నాగేంద్రరావు తెలిపారు. ఇప్పటికే తమ సంస్థలో 675 మంది జీవిత సభ్యులుగా చేరి పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతున్నట్లు పేర్కొన్నారు. ఒంగోలు ఆర్టీసీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రజలందరూ పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన కలిగి ఉండాలని, ప్రతి వ్యక్తి తన జన్మదినోత్సవం రోజు ఒక మొక్క నాటాలని, అలా నాటిన కోట్లాది మొక్కలు ప్రతిరోజు జీవం పోసుకుంటున్నాయన్నారు. దీంతో పాటు కాలుష్యం లేని ఎనర్జీ కోసం తమ ఇళ్లపై సోలార్ యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. తద్వారా కాలుష్య రహిత విద్యుత్తును మనం ఉపయోగించుకోవచ్చునని తెలిపారు.
దీనితో పాటు నీటి సంరక్షణ కార్యక్రమాలను కూడా చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రీజనల్ మేనేజర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ విశ్రాంత డిఈ ఎంవి నాగేంద్రరావు స్ఫూర్తివంతమైన కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. మీరు చేసే కార్యక్రమాల పట్ల తనలాంటి వారు ఎందరో స్ఫూర్తి పొందుతున్నారని పేర్కొన్నారు. సమావేశంలో రీజనల్ మేనేజర్ సుధాకర్ బాబు పాల్గొన్నారు. ఇక్కడ ప్రాంతాలు తిరిగేప్పుడు నాకు చెట్లపైన అభిమానం ఉందనే ఉద్దేశంతో ఇక్కడ అధికారులు ఆర్టీసీ అధికారులు ఎక్కడ వెళ్ళినా మొక్కలు నాటండి అని ప్రోత్సహించేవాళ్ళు, ప్రోగ్రాములు ఏర్పాటు చేసేవాళ్ళు. అయితే నాకు ఆ రోజులో ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఎప్పుడు విఐపీలు చెట్లు పెట్టడమే కానీ మామూలు కింది వాళ్ళతో మొక్కలు నాటిస్తే ఎలా ఉంటుందని అనుకున్నది. వెంటనే చీమకుర్తి బస్ స్టేషన్లో మొక్కలు మన అక్కడ పనిచేసే లగేజ్ బస్సులో ఎక్కించే పోర్టర్స్ ఉంటారు కదా, వాళ్ళతో మొక్కలు నాటిస్తే బాగుంటుందని మొత్తం అక్కడ 15 వేప మొక్కలు నాటించాను 2001వ సంవత్సరంలో. నాటించి వాళ్ళు మొక్క నాటుతుంటే మేము పక్క నుండి ఫోటోలు దిగాము. చెప్పాను, బాబు మీరు మొక్కలు నాటుతున్నారు, ఈ నాటిన మొక్కలను బాగా పెంచి పెద్దవి చేస్తే మీరు ఇక్కడ పనిచేసేప్పుడు ఎండాకాలంలో ఏసీలు లేకుండా చల్లగా హాయిగా ఉండగలుగుతారు. అలానే మీతో పాటు ప్రయాణికులు కూడా ఆ యొక్క చల్లదనాన్ని ఆస్వాదించుకొని మిమ్మల్ని మీకు దీవెనలు ఇస్తారు. కనుక మీరు ఈ మొక్కలను జాగ్రత్తగా కాపాడుకోండి అని వాళ్ళకు నేను విజ్ఞప్తి చేశాను. నా విజ్ఞప్తిని వారు హృదయానికి తీసుకొని అప్పటి నుండి ఆ చెట్లను నీళ్లు పోసి పెంచి పెద్ద చేశాను. నేను గత 25 సంవత్సరంలో ప్రతిసారి మా వాళ్ళకి ఫోన్ చేసి తెలుసుకుంటున్నాను ఎట్లా ఉన్నాయంటే బాగున్నాయని. ఇటీవల కాలంలో మన ఇక్కడ ఆర్టీసీ రీజనల్ మేనేజర్గా పనిచేస్తున్న సుధాకర్ గారిని కూడా అదే అడిగాను. ఆయన కూడా బాగున్నాయి సార్ అన్నాడు. నేను అక్కడ ఫోటోలు వీడియోలు చేసి పంపమన్నాను. పంపిన తర్వాత అవన్నీ మా యొక్క వృక్షమిత్ర సంస్థ నేను ఏదైతే స్థాపించానో ఆ సభ్యులందరికీ చూపించాను. వాళ్ళు విచిత్రపోయారు. ఇలాంటి విషయాలు జరుగుతాయా మన దేశంలోనే నమ్మలేకపోయారు. మామూలుగా వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడని బస్ స్టేషన్లో పోర్టర్లు ఇంత మంచి పని చేశారా అని చాలా అందరూ అభినందించారు. నేను అది మనసులో పెట్టుకొని నిన్నటి రోజు అక్కడ హైదరాబాద్ నుండి ప్రయాణం ఇక్కడికి వచ్చి ఈరోజు అందులో ఆ రోజు పనిచేసిన వాళ్ళు ఇంకా ఎవరు బతుకున్నారని తెలుసుకుంటే మొత్తం 2 బతుకున్నారు, ఒకతను మొన్ననే చనిపోయాడు. మిగతా వాళ్ళు కాల గమనంలో ఈ వృత్తిని వదిలి వేరే స్థలాల్లోకి వెళ్ళిపోయారు. కనుక ఆ ముగ్గురికి కూడా ఈరోజు సన్మానం చేశాము. ఎవరైతే చనిపోయిన అతను ఉన్నాడో వాళ్ళ అబ్బాయిని పిలిచాము. వాళ్ళకు పూలదండలతో సత్కారము, శాలువాలు కప్పి సత్కారం చేస్తూ వాళ్ళు రోజు ఇంట్లో భోజనం చేసేప్పుడు వాడుకునే స్టీల్ ప్లేట్స్, కాస్ట్లీ ప్లేట్స్ కొని ఇచ్చాము. అంటే వాళ్ళు తినేటప్పుడు వాళ్ళకు రోజు గుర్తు రావాలి, చెట్టు చేమకు మనం చేయాలని. అంటే ఈ విషయాన్ని మీ కేబుల్ల ద్వారా ప్రజల్లోకి ఎందుకు చెప్పదలుచుకున్నానంటే ఈ ప్రపంచంలో ప్రతి వాళ్ళు ఇతరులు ఏమి చేయలేదో చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. మనం ఏం చేస్తున్నామని ఆలోచించడం తగ్గిపోయి మనము మన పనిని, మన యొక్క విధిని, మన యొక్క కృషిని బాగా చేస్తూ ఇతరులను విమర్శించడం తగ్గించుకొని మనం సమాజానికి ఏమి చేస్తున్నామనే అభిప్రాయంతో పనిచేస్తే ఈ సమాజం స్వర్గతుల్యమవుతుంది. మళ్ళీ చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళవలసిన పని లేదు, ఇక్కడే ఈ సమాజంలోనే స్వర్గం. ఒంగోలు నగరంలోని పప్పు బజారులో గల శ్రీ సీతారామస్వామి మందిరంలో వెంకటేశ్వర గానామృతాన్ని జరిపించారు. లోక కళ్యాణార్థం నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు ముందుగా సన్నిధిలో గల శ్రీ సీతారాముల వారితో పాటు వెంకటేశ్వరుని విగ్రహ, రంగమ్మన్నార్ విగ్రహాలను అలంకరించి ప్రాంగణంలో భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగించారు. వెంకటేశ్వర గానామృతం ఆద్యంతం శ్రీనివాసునిపై మహిళా భక్తులకు ఉన్న భక్తి భావాలను తెలియజేసింది. గానామృతం ముగిసిన పిదప స్వామివారికి వివిధ రకాల నైవేద్యాలను సమర్పించి ప్రత్యేక హారతులు అందజేశారు. వెంకటేశాయ మంగళం, గాయ స్వశరణో
ఒంగోలు మల్లయ్యలింగం భవనం ఆవరణలో కళామిత్ర మండలి సంస్థ ఆధ్వర్యంలో కవి విశ్రాంత హిందూ అధ్యాపకులు సాహితీరత్న పబ్బిశెట్టి వెంకటేశ్వర్లు సంస్మరణ సభ నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సభకు కళామిత్ర మండలి సంస్థ జాతీయ అధ్యక్షులు డాక్టర్ నూనె అంకమరావు అధ్యక్షత వహించారు. వృత్తిరీత్యా హిందీ లెక్చరర్ అయినప్పటికీ చక్కటి తెలుగులో వసుధ శతకం, పసిడి పలుకులు, వనగోపాలుడు, మానస బోధ, భక్తి గీతాలు పలు గ్రంథాలను రచించారని డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ అన్నారు. అమ్మ భాష పట్ల మమతానురాగాలను చూపిస్తూ దైవభక్తి, దేశభక్తి, మాతృభాషను రక్తి కలిగేలా రచనలు చేయటం ఆయన విశిష్టతను తేళ్ల అరుణ తెలిపారు. కార్యక్రమంలో సహజ కవి శనగపల్లి సుబ్బారావు, మద్దిరాల శ్రీనివాసులు, ఆళ్ల చెరువు సాంబశివరావు, విఎన్ సుబ్రహ్మణ్యేశ్వర శర్మ, కుర్రా ప్రసాద్ బాబు, డాక్టర్ సంతవేలూరి కోటేశ్వరరావు, యువి రత్నం, పోతుల పెదవీరనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నిర్వాహకులు ఆయన సతీమణి పబ్బిశెట్టి సత్యవతి, మనవడు కార్తీక్ కుటుంబ సభ్యులు వివిధ రంగాల్లో కృషి చేస్తున్న వారిని ఘనంగా సత్కరించారు. సన్మాన గ్రహీతులందరూ దయచేసి ఉండండి. సన్మాన గ్రహీతులందరూ దయచేసి ఉండండి. చూడండి సార్, అలా చూడండి సార్. కీర్తిశేషులు పబ్బిశెట్టి వెంకటేశ్వర్లు గారి సంస్మరణ సభ ఈరోజు మల్లయ్యలింగం భవనంలో ఏర్పాటు చేశాం. ఆయన కవిగా, రచయితగా, ఒక గొప్ప సామాజిక సేవాకర్తగా కూడా ఉన్నాడు. ఆయన అనేక రకాలైనటువంటి సామాజిక సేవలు కూడా చేస్తూ ఉంటాడు. ఆయన స్వయంగా కవి, రచయిత, నటుడు కూడా. అలాంటి వ్యక్తి అనుకోకుండా జనవరి 28వ తేదీన మరి స్వర్గస్థులయ్యారు. వారి పేరుతో ఈరోజు సంస్మరణ సభను ఏర్పాటు చేసి దాదాపు ఒక 25 మందిని కవులని, కళాకారులని సత్కరించాం, పాత్రికేయులను కూడా. అలాగా ఆయన ఏ ఉద్దేశంతోనైతే పుస్తకాలను రాసి విద్యార్థులకి ఉపయోగపడాలని ప్రయత్నం చేశారో ఆ విద్యార్థులు వాళ్ళకు చేరువయ్యే విధంగా పుస్తకాలను కూడా తీసుకొని వెళ్తానికి వాళ్ళ కుటుంబ సభ్యులు అందుకు సిద్ధంగా ఉన్నారు. అలాంటి వ్యక్తి మరి అకస్మాత్తుగా మరణించడం అనేది బాధ కలిగి వారి కుటుంబ సభ్యులు మరి ఈ సంస్మరణ సభ ఏర్పాటు చేయడానికి నన్ను అడగటం, నేను అంగీకరించడం. మొరార్జీ దేశాయి గారి చేతుకుండా డిప్లొమా తీసుకున్నారు. సాహిత్య రత్నాన్ని డిప్లొమా తీసుకున్నారు. 1966లో మొరార్జీ దేశాయి గారు చేస్తే అటువంటి మహానుభావుడు. ఆయన ఈ కవిలోకానికి ఆదర్శ పురుషుడు. ఆయన హిందీలో ముఖ్యమైనటువంటి పెద్ద కవి యొక్క నాటిక తెలుగులోకి అనువదించి పిల్లల చేత, హై స్కూల్ పిల్లల, కాలేజీ పిల్లల చేత డ్రామాలు వేయించాడు. ఆ తర్వాత ఇక్కడికి చేరిన తర్వాత ఆయన స్వగ్రామం త్రిపురాంతకం దగ్గర గజ్జలకొండ. అటువంటి ఆయన త్రిపురాంతకంలో జాబ్ చేసి అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి రసాయనాలు కాకుండా స్వచ్ఛదనంతో తయారు చేయటం జరిగిన ఎరువులను వాడటం వలన రైతులకు మంచి దిగుబడులు వస్తాయని, అందుకోసం సన్ రైజ్ ఆగ్రో సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ను ఏర్పాటు చేయడం జరిగిందని, రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మేనేజింగ్ డైరెక్టర్ శివనాగిరెడ్డి తెలిపారు. ఒంగోలు నగరంలోని ఉపాస హాస్పిటల్లో సన్ రైజ్ నూతన ఉత్పత్తుల ఆవిష్కరణను సమావేశం నిర్వహించారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రొడక్ట్స్ను ఏర్పాటు చేసి భారతదేశంలో రైతులకు అందించి వారి పంటల ఫలితాలను మెరుగ్గా తీసుకొని అందుకు ఈ సంస్థ పనిచేస్తుందని శివనాగిరెడ్డి అన్నారు. ఈ సంస్థ ప్రస్తుతం మేడ్చల్లో ఉందని, బాపట్ల జిల్లా మేదరమిట్లలోని మణికేశ్వరంలో
ప్రోడక్ట్ ఫ్యాక్టరీని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇక్కడ తయారయ్యే ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇతర దేశాలకు కూడా పంపిస్తున్నారన్నారు. ఇతర దేశాల్లో తక్కువ విలువలతో ఎక్కువ ఫలితాలు వస్తున్నాయని, అందుకోసం రైతులకు కూడా తక్కువ ఎరువుతో ఎక్కువ లాభాలు సంపాదించేందుకు ఈ సంస్థను ఏర్పాటు చేశామన్నారు. రైతులు ఉపయోగించుకోవాలని కోరారు. సమావేశంలో సీనియర్ వైద్యులు డాక్టర్ వెంకటేశ్వరరావు, డాక్టర్ పురుషోత్తం, రామకృష్ణ పాల్గొన్నారు. దీని ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మన ప్రపంచంలో ఏదైతే బెస్ట్ ప్రోడక్ట్ ఉందో దాన్ని ఇండియన్ రైతులకు అందించాలి అనేది మా ప్రధానమైన ఉద్దేశం. ఆ ఉద్దేశానికి కట్టుబడే మేము ఈ ప్రోడక్ట్లన్నీ కూడా మార్జిన్ అనేది చాలా తక్కువ ఉన్నా కూడా రైతులకి ఒక హై క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోడక్ట్లను తీసుకురావటం జరిగింది. మన ఆంధ్ర తర్వాత తెలంగాణలో ఈ యొక్క 2 నెలలు చేసిన తర్వాత మహారాష్ట్రతో పాటు కర్ణాటక, తమిళనాడు ఫస్ట్ క్వార్టర్లో మేము ఈ యాక్టివిటీ చేస్తున్నాం. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడి నుంచి ఇతర దేశాలకు కూడా ఈ యొక్క ఉత్పత్తుల్ని అన్నిటిని కూడా ఇక్కడ మాకు మేదరమెట్ల దగ్గర మణికేశ్వరంలో 11 ఎకరాల ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్లో ఏంటంటే ఈ ల్యాబ్స్, ఎక్విప్మెంట్స్ అన్నీ సెటప్ చేసిన తర్వాత ఇక్కడే ప్రతి ప్రోడక్ట్ని కూడా ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడి నుంచి అన్ని దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి ప్లాన్ చేశాం. ఇప్పుడు ఏంటంటే టెంపరవరీగా ఏంటంటే మంచి ప్రోడక్ట్ ఇవ్వాలి కాబట్టి ఎక్కడైతే ఈ యొక్క స్టాండర్డ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ప్రోడక్ట్ అవైలబిలిటీ ఉందో వాళ్ళతో టైఅప్ చేసుకొని ఈరోజు ఈ ప్రోడక్ట్లన్నీ కూడా మేము ఇవ్వటం అనేది జరుగుతుందన్నమాట. దీని ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క రాయల్ స్మార్ట్లో ఏంటంటే మొక్కకు కావాల్సిన A to Z మేజర్ న్యూట్రిన్స్, సెకండరీ న్యూట్రిన్స్, మైక్రో న్యూట్రిన్స్, ఆర్గానిక్ కార్బన్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అందువల్ల ఏంటంటే ఇది ఒక 5 కేజీలు ఒక ఎకరాకి వేస్తే ఆ 1 ఎకరం పొలంలో 30 నుంచి 35% దిగుబడి కూడా ఈ యొక్క 5 కేజీల ద్వారా తీసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. ఈ 3 ఉత్పత్తులు వాడితేనే ఆ వేసినటువంటి ఎరువులు, వాళ్ళు వాడేటటువంటి కెమికల్ ఫర్టిలైజర్స్ పూర్తి స్థాయిలో తీసుకొని ఆయనకు మంచి పంట రావడానికి అవకాశం ఉంది. అబ్రాడ్లో చేసి నేను అక్కడ చేస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళకుండే టెక్నాలజీస్, వాళ్ళకుండే సైంటిఫిక్ ఫార్ములేషన్స్ అక్కడ నేను ఎన్నో చూశాను. దాంతో మన ఇండియన్ కంపేర్ చేసుకుంటే వాళ్ళకి ఎంతో ఎక్కువ శాతం రాబడి కానీ దిగుబడి కానీ ఎక్కువ ఉంటుంది ఫారిన్ కంట్రీస్లో. దీన్ని బట్టి అప్పుడు నేను చూసింది ఏంటంటే మన కంట్రీకి ఇట్లాంటి ఫార్ములేషన్స్ ఇట్లాంటివన్నీ మనకు ఎందుకు తీసుకురాకూడదు అనేది ఒక మైండ్లో ఒక థాట్ వచ్చింది. దాంతో ఇండియా వచ్చాక మేము డిస్కస్ చేసుకొని మా పార్ట్నర్ 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న నాగిరెడ్డి గారితో మేము కొలాబరేట్ అయ్యి ఇట్లా ఫార్మర్స్కి మంచి ప్రోడక్ట్, బెస్ట్ ప్రోడక్ట్, న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న ప్రోడక్ట్ని మేము ఇవ్వాలనుకుంటున్నాము. ప్రతిదీ టెస్ట్ అండ్ ప్రూవెన్ క్వాలిటీ ప్రోడక్టే మేము రైతులకు ఇవ్వాలనుకుంటున్నాము విత్ బెస్ట్ ప్రైజెస్ పాసిబుల్. అంటే అన్ని మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్స్ కంటే ఇంకా చాలా తక్కువతోటి బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇవ్వాలని అనుకుంటున్నాం. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. విశ్వాసం లేని వారితో వ్యాపారం, సమయం లేని వారితో స్నేహం చేయకూడదు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీ సత్య న్యూస్.